ఈ స్పైడర్ని చూడండి ఎలా ఉందో, చాలా విషపూరితముగా ఉన్నది. ఎక్కడికో పోతుంది, వెళ్తుంది, అలా వెళ్తుంది. లెట్ ఇట్ గో. లోపలికి వెళ్ళకపోతే చాలు. సో ఇదే ఆ విషపూరితమైన స్పైడర్, చూడండి ఎలా ఉందో. ఇట్ ఈస్ బేసికలీ తిరుగుతుంది అటు ఇటు. ఎందుకు తిరుగుతుంది దానికి తెలియాలి. దీన్ని బయటికి పంపించాలనుకుంటున్నాను నేను, ఏం చేయాలి అర్థం కావట్లేదు. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పవన్ సాత్విక్ బ్లాగ్స్. ఈరోజు డేట్ వచ్చేసి 3rd January 2024 అండ్ ఈరోజు వెడ్నెస్డే. సో ఇంకా ఇప్పుడే ఈరోజు కొంచెం లేట్ అయింది లేవడం. 6:40 అలా లేచా అండ్ బ్రష్ అయిపోయింది, వచ్చా ఇంకా కూర్చొని రెడీ అయిపోయి వెళ్ళాలి కాలేజ్కి. సో ఎంజాయ్ ద వ్లాగ్. మొత్తం అంతా మంచి పొద్దున్న కన్నా ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. ఎందుకు అలా అయిందో అర్థం కావట్లేదు. అసలు చాలా వచ్చేసింది. ఇక్కడ నుండి మొత్తం మా అపార్ట్మెంట్లోకి వచ్చేసింది మొత్తం మంచి కూడా. ఏం కనపడట్లేదు, దూరం దూరం చాలా పెరిగిపోయింది. పొద్దున కన్నా పెరిగింది, అది హైలైట్. బాయ్ అది విషయం. దూరంగా మొత్తం అంతా మంచిగా. రోడ్లో మనుషులు కూడా కనపడట్లేదు. మెల్ల అదే కదా, మెల్ల వెళ్తున్నాం ఎందుకంటే లేకపోతే చలేసి వస్తుంది. మీకు నా వాయిస్ వచ్చిందా లేదా ఇప్పటిదాకా తెలియదు. చూడండి ఆ బిల్డింగ్, ఇక్కడ ఉన్న బిల్డింగ్ కూడా కనబడట్లేదు, అంత పోగుంది ఇక్కడ. సో అది మా బిల్డింగ్. ఏమో అసలు నేను కనిపిస్తున్నానో లేదో కూడా తెలియదు వాళ్ళకి. సో ఫుల్ మంచి ఉంది. బేసికల్ నాకు ఈ వెదర్ అంటే చాలా ఇష్టం, కానీ చలేస్తుంది అంతే. ఓకే, అరే మన బిల్డింగే కనబడట్లేదు. మన బిల్డింగ్ కనబడట్లేదు. అక్కడ ఉంటుంది యాక్చువల్లీ మా బిల్డింగ్, ఆ ఏరియాలో ఏం కనబడట్లే. ఇది వేరే బిల్డింగ్, వెనకాలకి ఉంటుంది మా బిల్డింగ్. అరే పొద్దున కన్నా చాలా పెరిగిపోయింది భయ్యా. ఈ పక్కకి చూడు, ఇటువైపు లోపల ఏం కనబడట్లే. అరే ఇక్కడ ఇట్లుంటే ఇంకా తుర్కాంజల్ లేక్, ఇబ్రాహీంపట్నం లేక్ అయితే ఘోరం. చాలా చల్లగా ఉంది. అరే బాగుంది రా వెదర్. ఒక హిల్ స్టేషన్కి వెళ్ళిపోయినట్టుంది కదా. అసలు మెయిన్ రోడే కనబడట్లేదు, మెట్రో ఏం కనబడట్లేదు. అదంతా పైన మెట్రో ఉండాలి. అసలు చూస్తాగా మీకు వెళ్తుంటే లైట్ కనిపిస్తూ ఉంటుంది. అసలు మెట్రో కనబడట్లేదు, ఇంత దగ్గరికి వచ్చాక కూడా కనబడట్లేదు రా. ఇప్పుడు మీకు కనిపిస్తుండొచ్చు లైట్గా మెట్రో ట్రైన్, అది రైలు ట్రాక్ కనిపిస్తుంది. ఎంత ఘోరంగా ఉందన్నమాట ఇక్కడ అంతా. ముందు కూడా ఇంత లేదు, ఈరోజే చాలా వచ్చేసింది పైగా. ఈ మెయిన్ రోడ్ మీద కొంచెం ఫాగ్ తక్కువ ఉంది, కానీ అటువైపు చూడండి ఏం కనబడట్లేదు. సో బ్యాక్ హోమ్ మొత్తం అంతా ఫ్రెష్ అప్ అయిపోయా. అండ్ ఏమైందంటే ఈరోజు మా క్లాస్ వాళ్ళు క్రికెట్ ఆడారు. అంటే క్లాస్ వాళ్ళు అంటే వాళ్ళు అంటే లైక్ టోర్నమెంట్లో నడిచింది. ఒక 3-4 డేస్ 5 డేస్ నుండి నడుస్తుంది. అందులో మా క్లాస్ టీం విన్ అయిందనమాట. సో అదే విషయం. మ్యాచ్ అంతా బాగుండే, చూసాం. నెక్స్ట్ ఇంకా కూర్చున్న, కాలేజ్ అయిపోయింది, ఇంటికి వచ్చా. జస్ట్ వచ్చా. అన్న ఈరోజు మెట్రో దగ్గర బండి పెట్టేశాడు. సో అక్కడ నుండి డైరెక్ట్ నేను బండి తీసుకొని ఇంటికి వచ్చేసా. వీడియో తీయడం మర్చిపోయా, అది ఒక్కటే ప్రాబ్లం అయింది. యాక్చువల్లీ రోజు వీడియో అంటే రోజు దిగంగానే వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఈరోజు అలాగే బండి వెతకడం అన్న ఇంటెన్షన్లో ఉండే. సో ఆ మెట్రో పార్కింగ్ చాలా పెద్దది, మీకు చూసే ఉంటారు వీడియోస్లో ముందు. సో ఆ మెట్రో పార్కింగ్ అంత పెద్ద పార్కింగ్లో ఎక్కడ పెడతాడో కూడా తెలియదు.
సో అన్నయ్య ఏంటంటే ఫొటోస్ పంపించాడు ఎలా ఎక్కడ ఉంది అన్నట్టు. వెళ్ళి వెతికితే ఈరోజు ఈజీగానే దొరికింది బండి. సో అదే విషయం, బండి వెతికి ఇంటికి వచ్చా. అండ్ ఈరోజు కొంచెం ఫాస్ట్గా వచ్చా, అంటే బండి మీద వచ్చా కాబట్టి ఫాస్ట్గా వచ్చా. సో ఇప్పుడు టైం వచ్చేసి ఒక నిమిషం, ఇప్పుడు టైం వచ్చేసి 6 అయింది. సో అది 6 అయింది ఇప్పుడు టైం. అండ్ ఒక్క నిమిషం, సో 6 అయింది టైం. అండ్ ఇంకా నేను వెళ్ళి ఏదో ఒకటి తింటా, ఐల్ వెయిట్. ఆ లోపల కొన్ని వర్క్స్ చేసుకుంటా. అందులో 7కి జిమ్కి వెళ్ళి ఈరోజు ఏంటో చూడాలి, దాన్ని బట్టి ఆ ఎక్సర్సైజులు చేసి ఐల్ బి బ్యాక్. ఈరోజు అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాడు. సో అంటే కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ నడిచింది. సో ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్ళాడు. సో రాత్రి ఈరోజు నేను 11 o'clockకి వెళ్ళి అన్నయ్యని పికప్ కూడా చేసుకోవాలి. అది ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ ఉన్న షెడ్యూల్. దాని ప్రకారం మనం నడిస్తే అన్నీ కరెక్ట్గా అవుతాయి. ఇంకా నేను వెళ్ళి ఏదో ఒకటి తింటా. సో మీ దోశలు వేస్తుంది విత్ యోగా కూడా చేస్తుంది. ఎందుకు చేస్తుంది తెలీదు, కొత్తగా యోగా చేస్తుంది. ఎందుకు చేస్తారు యోగా? హెల్త్కి మంచిది దానికోసం. ఇప్పుడు అందుకని చెప్పి యోగా చేస్తున్నాను. దోశలు. సో నేను దోశలు తింటా ఈరోజు. సో 1 2 3 4 వేడిగా 4 దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను వెళ్ళి తినేస్తా. ఓకే. అండ్ ఇంకోటి నా దగ్గర ఇది ఉంది, ఇది ఇప్పి మసాలా అనమాట. అది నేను దోశలు వేసుకొని తింటా, నాకు అది నచ్చుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:40 అవుతుంది. అండ్ ఇప్పుడైతే జావా రికార్డ్ రాయడం ఓపెన్ చేసా. సో జావా రికార్డ్ రాద్దామని చెప్పి ఓపెన్ చేసా, పక్కకి అన్న. ఓకే. సో 7 o'clockకి జిమ్కి వెళ్తా. అండ్ ఆ లోపల 20 minutes కొంచెం రాసుకుంటే బెస్ట్ ఆప్షన్. అందుకని చెప్పి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా. టోటల్ 15 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 12th ప్రోగ్రామ్ రాస్తున్నా. ఇది అయిపోతే ఆల్ రికార్డ్స్ కంప్లీట్. అండ్ ఒక పీడ వదిలిపోతుంది అనమాట, బేసికలీ హెడ్ కిందండి. అందుకని చెప్పి ఇప్పుడు అయితే ఇంకా కంప్లీట్ చేస్తా. సో ఇప్పుడు టైం అయితే 7 దాటింది. అండ్ నేను ఇప్పుడు జిమ్కి వెళ్తున్నా. నిన్న ట్యూస్డే అండ్ నిన్న బ్యాక్ వర్కౌట్ ఉండే, అది మిస్ అయింది. అండ్ ఈరోజు యాబ్స్ అండ్ ఫోర్ ఆర్మ్స్. సో అది చేయాలి, చూద్దాం. యాబ్స్ చేస్తా అండ్ ఫోర్ ఆర్మ్స్ కూడా చేస్తా. ఫోర్ ఆర్మ్స్ ఎక్కువ చేస్తా, టు బీ ఫ్రాంక్, ఎందుకంటే చాలా లైట్ అయింది. అండ్ వెన్ సపరేట్ అయితే 3 ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో కొన్ని ఎక్స్ట్రా చేస్తే అప్పుడు మజిల్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే వార్మప్ అయిపోయింది. అండ్ దేర్ ఇస్ ఎ స్మాల్ చేంజ్ వర్కౌట్లో. ఈరోజు యాబ్స్ అండ్ ఆర్మ్స్ కాదు, బైసెప్స్ అండ్ ట్రైసెప్స్. సో అది కొంచెం షిఫ్ట్ అయింది. సో ఇప్పుడు ఇంకా బైసెప్స్ ట్రైసెప్స్ చేస్తాం. సో ఓకే గైస్, ఇప్పుడైతే ఒక్క నిమిషం ఇలా పెట్టుకుంటా, బెస్ట్ ఆప్షన్. సో
సో ఇప్పుడైతే ఆర్మ్స్ అండ్ ట్రైసెప్స్ 3 ఎక్సర్సైజెస్ పర్ ఈచ్. చేతులు చూడండి మొత్తం వణుకుతున్నాయి చేతులు. సో 3 వర్కౌట్స్ ఈచ్ మజిల్ బైసెప్ అండ్ ట్రైసెప్ కంప్లీట్ అయిపోయి. అండ్ యాక్చువల్ నేను ఈరోజు కార్డియో చేయాలి, కానీ ఆలోచిస్తున్నా చేయాలా వద్దా, ఎందుకంటే ఆల్రెడీ 8 అయిపోయింది. ఈరోజు లేట్ అయింది కొంచెం, ఎందుకంటే వర్కౌట్ చేంజ్ చేసా. యాక్చువల్లీ యాబ్స్ ఇంకా బైసెప్స్ ఉండాలనుకుంటా, 4 ఆర్మ్స్ ఉండాలేమో, మరి బైసెప్స్ ట్రైసెప్స్ చేసా. సో కొంచెం అటు ఇటు అయ్యింది, అందుకని చెప్పి కొంచెం లేట్ అయింది ఈరోజు. అది విషయం. ఇప్పుడు యాక్చువల్లీ నేను కార్డియో చేయాలి, నెక్స్ట్ ఇంకా ఆర్మ్స్ ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ చేయలేదు. ఓకే, ఇంకా నాకు తెలిసి ఆపేస్తాయి జిమ్ ఈరోజుకి, చాలు. కొంచెం బాడీ స్ట్రెచ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతా. సో మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, 8 అయింది కదా. సో ఇప్పుడే భోజనం చేయను 8:30 దాకా. సో ఆ లోపల మళ్ళీ జావా రికార్డ్ రాస్తా, దాని తర్వాత ఐ జస్ట్ ఈట్, దాని తర్వాత మళ్ళీ రాసుకుంటా. ఈరోజు రాత్రి చెప్పా కదా 11-11:30 అట్లా వెళ్ళి నేను పికప్ చేసుకొని రావాలి. సో ఆ ప్రకారం చూస్తే ఇది షెడ్యూల్, దీని ప్రకారం నడిస్తే బాగుంటుంది, లేకపోతే టైం వేస్ట్ అవుతుంది నాకే. సో అది విషయం. ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అయింది అండ్ నేను ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నాను. ఇంకా జావాలో 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి అయిపోతే జావా రికార్డ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో బ్యాక్ టు మై రూమ్. సో ఇప్పుడైతే వచ్చేసా. అండ్ ఈ బైసెప్ ఏదైతే ఉందో, ఇయర్ వల్ల బ్లాక్ పెన్, ఒక్క నిమిషం. ఈ బైసెప్స్ ఏవైతే ఉందో, ఈ ఒక్కటే బైసెప్, ఇది కాదు, ఇది ఒక్కటి లోపల ఎలా పెడితే నడుగుతుంది. సో అది షేక్ అవుతుంది అనమాట లోపల. అండ్ ఈరోజు అది నెక్స్ట్ ఇంకా కూర్చొని మళ్ళీ నేను వర్క్ చేస్తా, మళ్ళీ ఇంకా రాత్రి వీడియో తీస్తాడు. సో ఇప్పుడైతే అన్నయ్య కాల్ చేశాడు, పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి నేను. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, మా ఉప్పల్ దగ్గర సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంటుంది. నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు తెలుస్తుంది, ఒకసారి వెళ్ళాను కూడా. ఆ షాపింగ్ మాల్ నిన్న రాత్రి 10:30కి మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అయిపోయిందనమాట. చాలా ల్యాక్స్ వర్త్ ఏమంటారు దాన్ని, మెటీరియల్ పోయింది అనేది సంథింగ్ ఉంది. మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అయింది నిన్న రాత్రి. నేను ఫస్ట్ పొద్దున్న న్యూస్లో చూస్తే డాడీతో అన్నమాట, ఇది మన ఉప్పల్ దానిలాగే ఉంది అంటే, మా డాడీ కాదేమో అన్నారు. తర్వాత తెలిసింది అవును ఉప్పల్లో సిఎంఆర్ రీసెంట్గా 3 months బ్యాక్ ఓపెన్ చేశారు అండ్ ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది అందులో. అండ్ ఇప్పుడు నేనైతే వెళ్ళి ఇంకా నేను పికప్ చేసుకుంటా. సో మేము వచ్చేసాము, మా అన్నయ్యని పికప్ చేసుకొని వచ్చేసా. ఇప్పుడు టైం 11:40 అయింది. అండ్ ఇంకా దీని తర్వాత నెంబర్ గింబేలాలో అంతే పడుకోవాలి. ఇంకా రేపు వెళ్ళండి. వెరీ గుడ్ రా. ఓకే, గుడ్ నైట్. సో గుడ్ నైట్ చెప్పే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి ఈరోజు డేట్ వచ్చేసి 3rd January. ఇది మీరు 4th January 7 PM చూస్తారు. ఇంకేం చెప్పాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ మంచి కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.